నిన్న మా వాడిని కొట్టి ఏదో వార్నింగ్ ఇచ్చారంట. ఏంటన్నది? ఏం రో రీస్టార్ చూసి రాని ప్రతి ఒనికి మళ్ళా వార్నింగ్ ఇవ్వాలనా? నిన్న లేవారాను? నిన్న నేను ఉండుంటే ఇవాళ నువ్వు వచ్చేవాడు కాదన్నా. అవును, ఆ వార్నింగ్ ఏంటి? అబ్బా గంతుందారా నీకు? ఏయ్, ఈడు నా తమ్ముడు. ఈ కాలేజ్లో ఈడు చెప్పినట్టే జరగాలి. కాదని నోరు లేచినా చెయ్యి పడినా బొక్కలు ఇరుగుతాయి. అబ్బో, సేమ్ టు సేమ్ గదే వార్నింగ్. ఈ వార్నింగ్ గుర్తుపెట్టుకో. ఎందుకు గుర్తుకుండేది? పొద్దుగా లేస్తే మా గదే పనిగా. మళ్ళీ అడుగుతా. గట్లనే ఇట్రారా. పో. ఆడు మళ్ళీ కొడతాడన్నా. అప్పుడైతే మేము లేం, ఇప్పుడున్నాం కదా. పో. చోటే గుంజొక కాన్బరి తలిగి నేను చూసుకుంటా. అన్నా, ఆ వార్నింగ్ ఏంటి? ఆడు మా తమ్ముడు గాన్ మీద చెయ్యి పడ్ అన్నా చెయ్యి పడ్డది కదనే. అరే, ఇందాకేదో వార్నింగ్ అన్నావు కదా. అంటే అన్న గాడు గీన్ తమ్ముడు ఆన్ మీద చేయబడ్డదనుకో గీడే చూసుకుంటాడు. చుప్. మరి పోదాం నాడు, గీడుంటే మనవి వలుగుతాయి. వచ్చావు, మా వాడిని కొట్టావు. సరే, వార్నింగ్ ఇచ్చి భయపెట్టావంట. భయపెడితే నాకు నచ్చదు. గట్లయితే సారీ, వెళ్ళొస్తాం. నేను బిల్లు వస్తా. కుదరదు. అంటే ఏంది? ఇప్పుడు అన్నను కూడా కొడతావా? అన్నా, ఐఎమ్ సో సారీ. ఆ వార్నింగ్ ఏదో ఇచ్చారు, మర్చిపోయాను. ఏంటన్నది? నువ్వుకో అన్న. గడతమ్ముడు లేడు, గీడ అన్న లేడు, నడుమి ఇట్లా వార్నింగ్ వేయడానికి వస్తుంది అన్న. అన్న నువ్వు గిట నన్ను వదిలేసినావు అనుకో, ఈ ఐటమ్ గాళ్ళంత అవకరకు నేనే తోలుకపోవాలన్నా. పో, మళ్ళీ కలుద్దాం. మళ్ళీ కలుసుడు ఎందుకన్నా? వద్దే వద్దు. నువ్వు మంచోను అన్న, బాగుండాలి.